పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభా యేసు, మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము. మీరు మా రక్షకుడవు, మా కాపరివై ఉన్న దేవుడవు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన, గత దినములన్నిటిలో మమ్మలను క్షేమముగా కాపాడి మీ కృపలో బలపరుస్తూ వస్తున్న దేవుడవు. అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. నాయన, మేము మీ తోటలో ఎదుగుచున్నటువంటి ఫలించే ద్రాక్షావళుల వలె, నాయన, ద్రాక్షావళి అయిన మీకు అంటకట్టబడిన ఫలించే తీగల వలె మేము ఉండుటకు సహాయం చేయండి. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాతో ఉంచండి ప్రభా. మీ కృపా బాహుళ్యతను మాకు అనుగ్రహించండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించండి. మా ప్రియమైన యేసయ్యా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి. ఈ ఆవరణమంతటిలో మీ సన్నిధిని ఉంచండి నాయన. మీ సన్నిధిలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరూ నాయన మీ యొక్క ప్రభావమును, మీ వెలుగును పొందుకుని వారిగా చేయమని వేడుకొంచున్నాము. పరిశుద్ధాత్ముడా, తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, పరిశుద్ధాత్మని స్తుతించుటకును, నాయన మీ సహవాసములో మేము ముందుకు సాగుటకును సహాయం చేయండి. దేవుని జీవాత్మ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి మీరే సమస్తము విషయములలో మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
కృపా సత్య సంపూర్ణ మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాకు మీరు అనుగ్రహించండి. మీ కృపలో ముందుకు సాగడి వారముగా చేయండి ప్రభా. ఈ దినమునైనా మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు పాటలు పాడి స్తుతిస్తూ ప్రార్థనలో గడుపుటకు మీరు చేసిన సహాయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మీ వాక్యం దగ్గరకు వస్తున్నాం. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. మీ సన్నిధిని మాతో ఉంచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకుందాం. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు చాలము. అలాగే 22వ వచనంలో యేసు అతన్ని చూచి నన్ను వెంబడించు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పాను. ప్రభునందు పిల్లరా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో ఒక వ్యక్తి దేవునితో అంటున్న మాటను మనం ఇక్కడ చదివాం. దేవునితో చెప్పిన మాట చూడండి. మనం అనేక సార్లు మనం కొన్ని మాటలు చెబుతూ ఉంటాం. మన ఇంట్లో వాళ్ళకి చెబుతాం. ఏదైనా ఒక పని చేయాలంటే, సరే ఈరోజు కుదరదులే, రేపు చేద్దాంలే అని అంటాం. రేపు కూడా చేయకపోతే, మరి ఈరోజు ఆ పని చేద్దాం అనుకున్నాం కదా అని అడిగితే, ఈరోజు కుదరలేదుగా రేపు చేద్దాంలని వాయిదాలు వేస్తాం. అలాగ మనం ఏదన్నా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ పనిని చేస్తే చేస్తాం, లేదంటే వాయిదాలు వేస్తాం. కానీ మనము దేవునితో ఒక మాట చెప్పిన తర్వాత మనం చేస్తే చేస్తాం, లేకపోతే వాయిదా వేస్తాం అనేది దేవుని దగ్గర పనికొస్తుందా? చెప్పండి మీరు. దేవుని దగ్గర చేయొచ్చా, చేయకూడదు? అది మీరంతా లైన్లోకి రాలి. అసలు ఏం చెప్పాను నేను? మనుషులతో ఏదన్నా ఒక మాట చెప్పినప్పుడు చేయకపోతే, సరే తర్వాత చేద్దామని వాయిదా వేయచ్చు. కానీ దేవునితో ఒక మాట చెబితే అది వాయిదా వేయొచ్చా? చెప్పాలి. వేయకూడదు. దేవునితో చెప్పిన మాట ఖచ్చితంగా చెయ్యాలా, చేయకపోయినా పర్వాలేదా? చెయ్యాలి. అందుకనే పిల్లరా, మనం నోటితో చెప్పే మాటలు చాలా ఖచ్చితంగా చేయాలి. చేయకపోతే మనం నష్టపోతాం. ఇక్కడ చూడండి, ఈ యవనస్తుడు ఏమంటున్నాడు దేవునితో? 13వ వచనం చూడండి. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. ఏమన్నాడు? అయ్యా, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నీ వెంట వస్తానయ్యా అని అన్నాడు.
మరి దేవునితో నువ్వు చెప్పింది నేను చేస్తాను, నీ వెంట నేను వస్తాను అన్న వ్యక్తి మరి చెయ్యాలా, చేయకపోయినా పర్వాలేదా? చెయ్యాలి ఖచ్చితంగా. దేవునితో ఒక మాట చెబితే ఖచ్చితంగా చెయ్యాలి. దేవునితో ఈ పని నేను చేస్తాను అని అన్నావు అనుకో, దేవునితో చెప్పటం అంటే ఏంటి? ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా ఇలాగ చేయాలనుకుంటున్నాను అని అన్నావు అనుకో, నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి ఆ పని. నువ్వు చేస్తేనే దేవుని ఆశీర్వాదం ఉంటుంది, చేయకపోతే అది చాలా నష్టం అయిపోతుంది. అందుకనే దేవుని వాక్యంలో ఏముందంటే, నీవు దేవుని దగ్గర ప్రమాణం చేసి లేక ఒప్పుకొని నువ్వు వెనక్కి వెళ్ళకూడదు. కానీ ఈ యవనస్తుడు ఎంత మాట చెప్పాడండి దేవునితో. ఏమంటున్నాడు? బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. చూసారా, నువ్వెక్కడికి వెళితే అక్కడికి నీతో వస్తానయ్యా అని అంటున్నాడు. అంటే యేసుప్రభు జనరల్గా ఎక్కడికెక్కడికి వెళతాడు? పగలేమో సువార్త చెబుతాడు, రాత్రులు ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేస్తాడు, తండ్రితో ప్రార్థన చేస్తాడు. తర్వాత సముద్ర తీరాలకు వెళ్ళి వాక్యం చెబుతాడు. అలాగే రోగుల దగ్గరికి వెళ్ళి స్వస్థపరుస్తాడు, దయ్యాలు పట్టిన వారికి వాటిని వదిలేస్తాడు. ఇది దేవుని యొక్క పరిచర్య. ఇప్పుడు ఈ యవనస్తుడు ఏమన్నాడు? ఈ శాస్త్రి అనే యవనస్తుడు, నువ్వెక్కడికి వెళితే అక్కడికి నేను వస్తాను అని అంటున్నాడు. ప్రియులారా, దేవునికి ఒక మాట చెప్పి నీవెక్కడికి వెళితే అక్కడికి వస్తాను అని అంటూ ఉంటే, రెండో వ్యక్తిని ఏమన్నాడు చూడండి, 22వ వచనంలో ఇంకొక శిష్యుని ఏమంటున్నాడంటే, యేసు అతన్ని చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పాను. నన్ను వెంబడించు అని అంటున్నాడు. అంటే దేవుణ్ణి మనం అనుసరించాలి. ప్రభువులారా, దేవునిని అనుసరించటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునిని మనం అనుసరించాలి. ఏమిటి దేవుణ్ణి అనుసరించడం అంటే? దేవుణ్ణి వెంబడించడం అంటే ఏంటి? ఇప్పుడు మనమందరము దేవుణ్ణి వెంబడిస్తున్నామా, వెంబడించట్లేదా? మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. చెప్పండి, నేను దేవుణ్ణి వెంబడిస్తున్నాను అని ధైర్యం కలిగిన వాళ్ళు ఎంతమంది? మీరు దేవుణ్ణి వెంబడిస్తున్నావా లేక వెంబడించట్లేదా? ఈ యవనస్తుడు ఏమన్నాడు? ప్రభువా, బోధకుడా, నువ్వెక్కడికి వెళితే నేను కూడా నీ వెంట వస్తాను అన్నాడు. అంటే నిన్ను వెంబడిస్తాను అని అర్థం. ప్రభువులారా, ఈ రోజుల్లో మనుషులు రకరకాల విషయాలు, రకరకాల పద్ధతులు వెంబడిస్తూ ఉన్నారు. మనం వెంబడించే విషయాలు, మనం వెంటాడే విషయాలు రకరకాలుగా ఉంటా ఉన్నాయి. కొంతమంది కొన్ని సిద్ధాంతాలని నమ్ముతారు, ఆ సిద్ధాంతాలను వెంబడిస్తూ ఉంటారు. కొంతమంది కొన్ని ఆచారాలు నమ్ముతారు, వాటిని వెంబడిస్తూ ఉంటారు. కానీ మనం వెంబడించాల్సిన విషయాల్లో లోక సంబంధంగా బంధువుల్ని ఫాలో అవుతాం. మనం బంధువులు ఏది చెబితే అది. ఈ పల్లెటూరులో ఉండే అలవాట్లు ఏంటంటే, ఒక ఇంటి పేరటతో ఒక గ్రూపుగా ఉంటారు. వాళ్ళల్లో ఎవరినో ఒకళ్ళని పెద్ద మనిషిగా పెట్టుకుంటారు. వాళ్ళు ఏది చెబితే ఆ ఇంటి పేరట వాళ్ళందరూ అవి చెయ్యాలి.
వాళ్ళు చెప్పేది దేవునికి ఇష్టమైందేనా, దేవుని చిత్తమేనా కాదా అది అనరు. చూసారా? ఇలాగూ కొంతమందికి ఇలా కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. కానీ మనుషుల్ని కాదు మనం వెంబడించాల్సింది. ఎవరిని వెంబడించాలి? దేవునిని మనం వెంబడించాలి. దేవునిని వెంబడిస్తూ ఉంటే ఈ లోకములో మనకు జయం వస్తుంది, అలాగే పరలోకములో దేవునితో ఉండే భాగ్యం మనకు కలుగుతుంది. అదే మనుషుల్ని వెంబడించామనుకోండి, మనుషుల్ని వెంబడిస్తే మనుషులకు మనం దగ్గర అవుతాం. ఎవరికి దూరం అవుతాం? దేవునికి దూరం అవుతాం. తర్వాత మనుషులకు దగ్గర అయ్యి అదేమన్నా ఆ బంధం ఏమన్నా శాశ్వతంగా ఉంటుందంటే ఉండదు. మరలా ఎక్కడో ఒక చోట చెడిద్ది వాళ్ళతో. మనుషులకు దగ్గర అయినది అది శాశ్వతంగా ఉండదు, చెడిపోతుంది. అదే టైంలో దేవునికి దూరం అవుతాం. కానీ దేవునికి దగ్గర అయితే, దేవుణ్ణి మనం వెంబడిస్తూ ఉంటే దేవునికి దగ్గర అవుతాము, అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి మన జీవితాల్లో ఎవరిని వెంబడించడం నేర్చుకోవాలండి? మనం దేవునిని వెంబడించాలి. ఇంగ్లీష్లో ఒక కోరస్ ఉంది, అది యూత్ మీటింగ్లో పాడిస్తూ ఉంటాం మేము. అదేంటంటే, ఫాలో జీసస్, ఐ విల్ ఫాలో జీసస్, ఎనీవేర్ హీ లీడ్స్ మీ ఐ విల్ ఫాలో. Follow Jesus, I will follow Jesus. Anywhere he leads me, I will go. అంటే అర్థం ఏంటి? నా దేవుణ్ణి నేను వెంబడిస్తాను, నా దేవుని నేను వెంబడిస్తాను. ఆయన ఎక్కడికి నడిపిస్తే అక్కడికి నేను నడుస్తాను, వెంబడిస్తాను అని అర్థం. పిల్లరా, మన జీవితాల్లో దేవుణ్ణి వెంబడించడం అంటే ఏంటి అసలు? మీకు తెలిసిన నాలెడ్జి దేవుని వెంబడించడం అంటే ఏంటి చెప్పండి? ఏం చేస్తే మనం దేవుణ్ణి వెంబడిస్తున్నామని అర్థము చెప్పండి. మీకు తెలిసింది చెప్పండి. దేవుని వెంబడించడం అంటే ఏంటి? ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి వెళ్ళాలి అనేది మన తీర్మానం. వెళ్ళాలా వద్దా? వీలైతే ఎగరగొట్టచ్చా? ఎగరగొట్టడానికి అవకాశం లేదు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? ఆదివారము విశ్రాంతి దినము, ఆ దినాన్ని నువ్వు పరిశుద్ధంగా ఆచరించుకోవాలి. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఆరాధనలో ఉండాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుణ్ణి ఆరాధన చేయాలి. కాబట్టి ఆదివారం ప్రార్థనకు వెళ్ళటం అనేది దేవుని వెంబడించడమా కాదా? అవునా కాదా? అవును, దేవుని వెంబడించడం కిందే వస్తుంది. అయితే అదొక్కటే చాలా అనంటే, దేవుని వెంబడించడం అనేది పిల్లరా ఒక ఆదివారం ప్రార్థనకు వెళితేనే చాలదు. ప్రతిరోజు నువ్వు దేవుని దగ్గర ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. నన్ను వెంబడించుము అని చెప్పాడు ప్రభు. ఆ శాస్త్రి అనే యవనస్తుడేమో, అయ్యా నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నేను నీ వెంట వస్తాను అని అన్నాడు. ఏంటి దీని అర్థం అనంటే, దేవుని వెంబడించడం అంటే మనకు తెలిసిన నాలెడ్జ్లో ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళటం. ఎక్కడికి వెళ్ళటం అండి? ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళటం, అది వెంబడించడం. కానీ అదొక్కటే చాలదు. ఇంకొంచెం లోతుగా మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రతిరోజు దేవుని దగ్గర మొర్ర పెట్టాలి, ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ప్రార్థన చేయని రోజు, బైబిల్ చదవని రోజు ఒక్కటి కూడా ఉండకూడదు.
ప్రతిరోజు మోకాళ్ళ మీద ఉండాలి, ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలి, ప్రతి దినము దేవునిని స్తుతించుకోవాలి. ఇది దేవుణ్ణి వెంబడించడం. అయితే ఈ మాత్రం చాలా అనంటే దేవుణ్ణి వెంబడించడంలో రకరకాల స్టేజీలు ఉన్నాయండి, రకరకాల స్థాయిలు ఉన్నాయి. కొంతమంది ఆదివారం మాత్రమే ప్రార్థనకు వెళ్ళి తృప్తి పడతారు, దేవుని దగ్గరికి వెళ్ళొచ్చావులే అనుకుంటారు, అది చాలదు. అలాగే కొంతమంది ఉదయం కొంచెంసేపు ప్రార్థన చేసుకొని పర్వాలేదులే ప్రార్థన చేసుకున్నాం, మనం ప్రార్థన మారలేదు కదా, చేశాం కదా అని తృప్తి పడతారు, అది మాత్రమే చాలదు. ఇంకా దేవుని వెంబడించడం అంటే ఏమిటి అని అంటే చూడండి, దేవుని వాక్యంలో యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చూడండి. యోహాను సువార్త 8:12. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఈ మాట అందరం చదువుతామా? బైబిల్ చదవటం వచ్చిన వాళ్ళందరూ చదవండి. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. పిల్లరా గమనించండి, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగం ఏంటి? నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. గమనించండి, దేవుణ్ణి వెంబడించడం అంటే ఏంటంటే చీకటిలో నడువక, దేనిలో నడవకూడదండి? చీకటిలో నడవకూడదు. చీకట్లో నడవటం ఏంటి? చీకట్లో నడిచిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. చీకట్లో నడిచిన వాళ్ళు, మీరు ఎప్పుడు చీకట్లో నడవలేదా? మరి వింతగా చెబుతున్నారే, అబద్ధాలు బాగా చెబుతారనమాట మీరు. చీకట్లో నడవలేదు ఎప్పుడు? చీకట్లో ఎన్నిసార్లు నడిచామండి మనం. సడన్గా వెళతా ఉన్నావు, కరెంటు పోయింది, మరి ఏం చేస్తా? కరెంట్ వచ్చిందాక ఆడే కూర్చుంటావా? ఏం చేస్తా? నడిచిపోవా? కాబట్టి చీకట్లో అందరం నడిచిపోతామండి. అందరం చీకట్లో నడిచిన వాళ్ళమే. ఆ చీకట్లో మరి రకరకాల పరిస్థితులు, ఎదురు దెబ్బలు తగిలి ఉండొచ్చు, లేకపోతే చీకట్లో జనరల్గా దయ్యాలు వచ్చినాయి అని ఊహించుకొని దడుచుకొని ఉండొచ్చు. ఇవన్నీ కామన్గా జరిగే విషయాలే. చీకటి అనగానే ఏదో ఊహించుకొని దడుచుకుంటారు, ఏదో ఊహించుకొని దడుచుకుంటారు. కొంతమందికి అయితే ఇంట్లో ఉన్నా సరే, ఒంటరిగా ఇంట్లో ఉన్నా, ఇంట్లో ఎవరో ఉన్నారు అని భయపడుతూ ఉంటారు. లేకపోతే ఈ లోపలుంటే బయట ఎవరో ఉన్నారు అని భయపడతారు. ఈ మధ్య నా దగ్గరకు ఒక కేసు వచ్చింది. ఏంటి ఆ కేసు అంటే, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా అని అన్నారు. ఆ ముఖం ఎలా అయిపోయిందంటే శోధనతో, దాదాపు కొన్ని నెలల నుండి శోధనతో బాగా పీక్కుపోయారు. శోధనతో నిద్రాహారాలు లేకుండా పీక్కుపోయారు. ఏంటి ఆ శోధన చెప్పేదా? వీళ్ళ ఇంట్లో కూర్చుంటే అదిగా గోడంత దూరంలో ఎవరో వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుందంట. అలా కాముగా ఉన్నా సరే ఆ గోడ దగ్గర
ఒక వ్యక్తి నల్లటాకారం వాళ్ళతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. తర్వాత ఆ మాటలు విని 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 భయపడిపోయి, అమ్మో ఎవరో వచ్చారని చెప్పి ఈ గదిలో నుండి ఇంకొక గదిలోకి వెళితే ఆ గదిలో ఆ గోడ దగ్గర నుండి మాట్లాడినట్టుగా ఉంటుంది. ఇక్కడ లాభం లేదని చెప్పి బయటికి వెళితే కొంచెం సేపట్లో ఆ దగ్గరలో ఎక్కడో ఒక చోట ఉండి మాట్లాడినట్టుగా ఉంటుంది. వీళ్ళు ఎక్కడికి పోతే ఆ దురాత్మ వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. దీన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలో అర్థం కాక జనాల్లోకి పోయి కూర్చున్న జనాల్లోకి కూడా వచ్చి మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు ఇంట్లో మాట్లాడుతుంది, బయటికి వెళితే మాట్లాడుతుంది, రోడ్డు మీదకి వెళితే మాట్లాడుతుంది, పొలం వెళ్ళి కూర్చుంటే మాట్లాడుతూ ఉంది. ఈ చీకటి ఇలా మాట్లాడుతుంటే టెన్షన్ ఎక్కువైపోయి నెమ్మది లేకుండా అయిపోయారు. పడుకుంటే పడుకోలేదు, వెంటనే ఆ మంచం ప్రక్కనే ఉండి మాట్లాడుతూ ఉంటుంది. ఇదొక పెద్ద చెర, ఇదొక పెద్ద శోధన, ఇదొక పెద్ద బాధ అయిపోయింది. ప్రశాంతంగా పండుకుంటే ఏ కిటికీ దగ్గర సైతాన్ మాట్లాడుతూ ఉంటుంది. తను చదువుకునే అమ్మాయి, స్టూడెంట్, అన్నా చదవటం నా వల్ల కావట్లేదు, పుస్తకం చదువుదామన్నా కూడా అది ఆ ఫ్యాన్ అంత దూరంలో ఉండి అది మాట్లాడుతూ ఉంటే నా చదువు మీద మనసు పోతుంది అని చెప్పి చాలా శోధన అయిపోయింది. సార్ నేను దగ్గరికి పిలిచి తనతో మాట్లాడుతూ ఉన్నా. నేను మాట్లాడేటప్పుడు ఇప్పుడు నీతో ఏమన్నా మాట్లాడుతుందా చెక్ చేసుకో అన్నా. అంటే నేను అప్పటికి ఇంకా ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేయకుండా ఊరక చెక్ చేసుకోమన్నా. నేను నీతో మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు ఏమన్నా మాట్లాడుతుందా నాకు చెప్పు అని నేను మౌనంగా కొంచెం సేపు ఉన్నా. అలా చూసి అదిగొన్నా మాట్లాడుతుందా అని కంగారు పడతాం. నీకంతే పిల్లరా, తనకు ప్రార్థన చేశా. దాదాపు కొన్ని నెలల నుండి ఉన్నటువంటి పరిస్థితి, ప్రార్థన చేసి ఆ దయ్యాన్ని గద్దించిన తర్వాత, ఈ రాత్రి నువ్వు వెళ్ళి ఇంట్లో ప్రార్థన చేసుకో, నీకు అదేమన్నా మాట్లాడితే మరలా రేపు రా అని చెప్పాను. అంతే, ఒక్కసారి మాట్లాడింది, అంటే ఒక్కసారి ప్రార్థన చేయించుకుంది, వెళ్ళి ఇంట్లో కూర్చుంటే ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయిందంట. ఆ మాటలే లేవంట. చూడండి, చీకటిలో నడవటం అంటే పిల్లరా, సాతానుడి యొక్క క్రియలతో నడవటము చీకటిలో నడవటం క్రిందకు వస్తుంది. అక్కడ దేవుని వాక్యం ఏముంది? నన్ను వెంబడించువాడు ఏమంటున్నాడు? నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. దేనిలో నడవకూడదు? చీకటిలో నడవకూడదు. చెప్పండి అందరూ పెద్దగా చెప్పండి, చప్పట్లు కొడుతూ చెప్పండి. దేనిలో నడవకూడదు? చీకట్లో నడవకూడదు. చీకట్లో మరి సడన్గా కరెంటు పోతే నడవద్దా? నడవాలి, తప్పదు. ఎక్కడో నడిచి వస్తా ఉన్నాం, పొద్దుగూకింది, చీకటి అయిపోయింది, నడవద్దా? తప్పదు. ఆ చీకటి కాదు పిల్లరా, అసలు చీకటి ఏమిటంటే మన జీవితాల్ని అంధకారంలోనికి తీసుకొని వెళ్ళే చీకటి ఒకటి ఉన్నది. మన జీవితాన్ని అంధకారంలోనికి, అనగా సాతానుడు శోధనలు. ఇప్పుడు నేను చెప్పానే, ఎక్కడ కూర్చుంటే అక్కడ ఎవరో ఒక వ్యక్తి మాట్లాడినట్లుగా ఆలాపన, ఈ ఆలాపంతో టెన్షన్, ఆ టెన్షన్తో బీపీ పెరగటం, తిండి తినకపోవటం, కృషించిపోవటం, ఒక అంధకారముతో బ్రతుకుతూ ఉన్నారు మనుషులు. అలాగే పనులు చేసుకుంటారు, సంపాదించుకుంటారు, కానీ నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు.
ఎప్పుడు చూసినా మరి ఏదో ఒక ఘర్షణ, గొడవలు ఉంటాయి ఇంట్లో. ఇలాంటి వారు చీకటిలో నడుస్తూ ఉన్నారు, చీకటిలో నడుస్తున్నారు. మనం జీవిస్తూ బ్రతుకుతూనే ఉంటాము, కానీ మనకు తెలియని ఒక వేదన మనల్ని కృంగదీస్తూ ఉంటుంది. కారణం ఏంటి నాకు తెలియదు అంటారు. ఎందుకు అలాంటి బాధపడుతున్నావు అంటే, ఏమనయ్యా తెలీదు, ఏదో ఒకటి ఆత్మ నన్ను ఏళ్తుంది, ఏదో ఒక తొందర చేసే ఆత్మ నన్ను వెంటాడుతుంది. ఆ టైంలో నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. చీకటిలో నడుస్తూ ఉన్న ప్రజలు. ఒకతను మేము కాలేజీలో హాస్టల్లో చదివే రోజుల్లో పగలంతా బాగానే కబుర్లు చెప్పేవాడు, రాత్రులు కూడా 12 గంటల దాకా బాగానే మాట్లాడేవాడు. అందరూ పడుకుంటే అందరిని పడుకొనిచ్చి వీడొక్కడే ఆ రూమ్ గడి తీసేసి ఒక్కడే బయటికి వెళ్ళేవాడు. మనుషులు సంచారం లేని స్థలం అంటే ఊరు బయట పొలాలు, అక్కడ ఏమన్నా ముళ్ళ చెట్లు ఉంటే ఆ చెట్ల క్రింద కూర్చునేవాడు ఒక్కడే. మళ్ళీ తెల్లారిన తర్వాత వాడంతటా వాడే వచ్చేవాడు. వాడికి అదొక అలవాటు. 12 గంటల దాకా జనాలతో, కుర్రోళ్ళతో మాట్లాడుతూనే ఉంటాడు. రాత్రులు ఒక్కడే వెళ్ళిపోయి ఆ చెట్ల క్రింద కూర్చొని తెల్లవార్దులు మూలుగుతూ ఉంటాడు. తెల్లారిన తర్వాత వస్తాడు. వీడు అసలు ఏం చేస్తున్నాడు అని చెప్పి కొంతమంది కుర్రోళ్ళు, ఆ రోజుల్లో చదువుకునే కుర్రోళ్ళు, వాడు పోయే ఆ పొలం, ఆ పొద దగ్గరికి పోయి చూస్తే ఓరక వెర్రి కేకలేస్తూ ఉంటాడు, మొరాయిస్తూ ఉంటాడు, అంటూ ఉంటాడు, మొరాయిస్తాడు, వెర్రి కేకలేస్తూ ఉంటాడు. రేయ్ ఏంట్రా నువ్వు ఎక్కడికి వచ్చావు అని గనక ఈ కుర్రోళ్ళు వెళ్ళి అడిగితే, మీరెవర్రా, మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు, వెళ్ళిపోండి అని అంటారు. వాడికి అసలు ఏం తెలియదు ఆ టైంలో. తెల్లవారిన తర్వాత అది వెళ్ళిపోద్ది, వదిలిపెట్టి వెళ్ళిపోద్ది. వాడంతటా వాడే వస్తాడు, మళ్ళీ బ్రష్ చేస్తాడు, టిఫిన్ చేస్తాడు, డ్రెస్ వేసుకుంటాడు, కాలేజీకి వస్తాడు. మరలా నైట్ ఇదే పని. ఇదేమిటి అనంటే కుటుంబపరమైన చీకటి ఆ వ్యక్తిని వెంటాడుతూ నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నది. చీకటిలో నడుస్తూ ఉన్న ప్రజలిళ్ళు. పిల్లరా, మనకు తెలియకుండానే ఇలాంటి చీకట్లో నడుస్తున్న పిల్లలు మన ఇళ్లల్లోనే ఉంటారు, ఎక్కడో కాదు. వాళ్ళు ఏదో చేస్తారు, ఏదో స్నేహం పడతారు, చేయరాంది ఏదో చేస్తూ ఉంటారు, జరగరాంది ఏదో జరుగుతూ ఉంటుంది. అది నీ దగ్గరకు రాదు. అది పెరిగి 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 పెద్దదైన తర్వాత ఒక్కసారి తుఫాన్ లాగా వచ్చి నీ మీద పడిపోద్ది. అమ్మో ఎంత మంచిగా ఉంటా, ఎంత మోసం చేసావా మమ్మల్ని అని అంటారు తల్లిదండ్రులు. వీళ్ళు ఎవరయ్యానంటే చీకటిలో నడుచుచున్న ప్రజలు. వీళ్ళు చీకటిలో నడుస్తున్న ప్రజలు. కొంతమంది భార్యతో బాగానే ఉంటారు, మర్యాదగానే ఉంటారు, వాళ్ళకి కావాల్సినవన్నీ తెచ్చి పెడతా ఉంటారు, నమ్మిస్తూ ఉంటారు. వీళ్ళు ఇంకొక లైఫ్ గడుపుతూ ఉంటారు సీక్రెట్గా. ఇంకొక లైఫ్లో ఉంటారు. ఉండి 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 అక్కడ ఏదో చెడి పెద్ద తుఫాన్ లాగా ఇంటి మీద శోధన వస్తుంది. ఏంటయ్యా నన్ను ఎంత మోసం చేసావనంటే అప్పుడు ఏమీ చేయలేని దిక్కుతోచనే పరిస్థితి. చీకటిలో నడుస్తూ ఉన్న ప్రజలిళ్ళు. ప్రభునందు పిల్లరా, దేవునిని వెంబడించడం అంటే అర్థం ఏంటంటే నీవు చీకట్లో నడవకూడదు, చీకట్లో నడవకూడదు. ఆ చీకటి కార్యాలు నువ్వు చేయకూడదు, చీకటి పనుల్లోనికి నువ్వు వెళ్ళకూడదు. అసలు
దేవుని కార్యాలు, దేవుని పనుల్లోకే మనం వెళ్ళాలి, దేవుణ్ణి వెంబడించాలి. చీకట్లో నడిచే ప్రజల లక్షణాలు ఎలా ఉంటాయనంటే, వాక్యం వింటారు కానీ వాక్యాన్ని పట్టించుకోరు. అలాగే దేవుని వాక్యం వింటారు, ఒక క్రమం ఉండదు వాళ్ళల్లో, ఒక క్రమం ఉండదు. దేవుని సన్నిధి ఎగరగొట్టడం అంటే సులభము, సాధారణమైపోతుంది వాళ్ళకి. దేవుని వాక్యం కూర్చోబెట్టి చెప్పి వాళ్ళు ఇలా ఉండాలి ఇలా ఉండాలని ఎన్నిసార్లు చెప్పినా మరలా మనం చెప్పిందంతా వేస్ట్ అయిపోద్ది. వాళ్ళు ఏం చేస్తారో చేయాలనుకుంటారు అదే చేస్తారు. ఇదేంటి ఇన్నిసార్లు చెప్పాము, ఇంత చెప్పాము, ఎందుకు ఇలా చేస్తున్నారంటే వాళ్ళని చీకటి నడిపిస్తూ ఉంటుంది. అందుకనే సేవకుడు చెప్పేది ఎక్కదు వాళ్ళకి. చీకటిలో నడిపిస్తూ ఉంటుంది సాతానుడు, వాళ్ళని రహస్యంగా అలాగ లాక్కొని వెళతా ఉంటుంది. ప్రార్థనలో కొంచెం కొంచెం వెనక్కిపోయేటట్లుగా చేస్తూ ఉంటుంది. అది తెలీదు. నువ్వు జారిపోతున్న సంగతి కూడా నీకు తెలియకుండా సైలెంట్గా చేస్తుంది. అది చీకటిలో నడుస్తూ ఉన్న ప్రజలు వీళ్ళు. ప్రభునంతులారా, దేవుణ్ణి వెంబడించడం అంటే ఏమని అంటున్నాడు ప్రభు? 12వ వచనం, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఈ మధ్య ఒక మంచి దైవజనుడు చెప్పిన ప్రసంగం విన్నా నేను. అంటే ఈ సెల్ ఫోన్లో వాళ్ళ మెసేజ్ నాకు వస్తే ఏం చెప్పాడో విందామని వింటే ఆ దైవజనుడు చెప్పిన మాట ఏమిటంటే, కొంతమంది వారమంతా పాపంలో బ్రతుకుతారు, లేక నెలంతా పాపంలో బ్రతుకుతారు. వాళ్ళ సంఘంలో బల్లారాధన ఇచ్చేటప్పుడు ఆ రోజు మాత్రం వెళ్ళి బల్లారాధనలో పాల్గొంటారు. బల్లారాధన అయిపోయిన తర్వాత మరలా అదే పాపములో కొనసాగుతారు. మరలా ఈసారి బల్లారాధన వరకు పాపములోనే ఉంటారు వాళ్ళు. ఇలాగూ మనుషులు పాపములో ఉండి బల్లారాధనలో పాల్గొంటున్నారు. ఇది ఒక అలవాటుగా మారుతుంది ఈ పని అని చెప్పాడు. దేనిలో నడుస్తున్న ప్రజలండి వీళ్ళు? చీకటిలో నడుస్తూ ఉన్న ప్రజలు. ప్రియరా, ఆ చీకట్లో నడిచే ప్రజలు వాళ్ళకు వాళ్ళే హాని చేసుకుంటారు. యోధా ఇస్కరియోతు వాడు మరి దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ పబ్లిక్గా చేశాడా, రహస్యంగా చేశాడా? ఎలా చేశాడు? పబ్లిక్గా ఏమైనా మాట్లాడా? ఆయన చుట్టూ ఉన్న శిష్యులకి తెలిసేటట్టు, యేసుప్రభుకు తెలిసేటట్టు, నేను యేసుప్రభుని మీకు అప్పగిస్తాను, నాకు 33 వెండి నాణాలు ఇవ్వండి అని ఏమైనా పబ్లిక్గా మాట్లాడా? మాట్లాడలా. ఎక్కడ పోయి మాట్లాడుకున్నాడు? రహస్యంగా పోయి మాట్లాడుకున్నాడు. ఈ రహస్యంగా చేసే పనులే చీకట్లో ఉండి చేసే పనులు. రహస్య జీవితము, రహస్య పాపము, రహస్యంగా ఎవరికి తెలియకుండా చేయాలనుకున్న ఆలోచనలు అవి చీకటిలో ఉండి చేస్తూ ఉన్న పనులు అవి. ఇలాంటి వాళ్ళు దేవుణ్ణి వెంబడించలేరు. అందుకనే ప్రభు అంటున్నాడు, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగియుండునని వారితో చెప్పెను. కావున పిల్లరా, దేవుణ్ణి మనం వెంబడించడం అంటే
వాక్యాన్ని మనం అనుసరించాలి. దేవుని వాక్యమే, ఇంకంతే. మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నా, ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నా, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా ఫైనల్గా వాక్యం ఏం చెబుతుందో అది చేయటం, అంతే. నీకంత తప్ప వేరే ఆలోచనే లేదు. అది అలా చేసిన వాళ్ళు కంట ఏమొస్తుంది? జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఏ వెలుగు వస్తుందండి మనలో? జీవముతో కూడిన వెలుగు. అంటే అర్థం ఏంటో తెలుసా? జీవము వెలుగు మనలోనికి వచ్చిందనే దానికి అర్థం ఏంటంటే మన హృదయంలో ప్రార్థనాత్మ ఉంటుంది. ఒక వ్యక్తిని నేను గమనించాను. ఆ వ్యక్తి నాతో మాట్లాడుతూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నాకు దగ్గర కూర్చొని మాట్లాడుతూనే ప్రార్థన చేస్తున్నాడు. అదే వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు కూడా చూసా, అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత అదే వ్యక్తి 4 అడుగులు అలాగ నడిచినట్లుగా నడిచి దారిలో రోడ్డు మీద 4 అడుగులు అలా నడిచినట్టుగా నడిచి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఈ వ్యక్తిని బస్ స్టాండ్ దగ్గర బస్ కోసం వెళ్ళి ఏం చేస్తాడని చూస్తే బస్సు రాకపోతే అక్కడ మోకరించి ప్రార్థన చేశాడు. ఈ వ్యక్తి ఇలాగ దేవుని వాక్యం వింటూ నోట్స్ రాసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇన్ని రకాలుగా ఒక వ్యక్తిని నేను పరిశీలించా. కూర్చుండినప్పుడు ప్రార్థన, నిలబడినప్పుడు ప్రార్థన, బస్ స్టాండ్లో ప్రార్థన, దారిలో ప్రార్థన, వాక్యం వినేటప్పుడు ప్రార్థన. ఏమిటి ఇంత ప్రార్థన ఒక వ్యక్తికి ఎలా వస్తుంది అని అంటే లోపల ఏముంది? జీవపు వెలుగు ఉన్నది. ప్రభువుని పిల్లరా, దేవుని వాక్యము నిన్ను వెలిగిస్తుంది. ఆ జీవపు వెలుగు నీ హృదయంలో ఉండాలి. అది దేవుని వెంబడించడం అంటే. దేవుని వెంబడించడం అంటే అది అలాగూ మనం దేవుణ్ణి వెంబడించాలి. అందుకని ఇక్కడ ఏమని చదువుతున్నావు? నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. అంతేకాదు, దేవుని వెంబడించడం అంటే 10వ అధ్యాయం తీయండి, యోహాను సువార్తలోనే 10వ అధ్యాయము 4వ వచనం చదవండి. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించునప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. అనగా దేవుని వెంబడించడం అంటే ఏంటంటే నీవు దేవుని స్వరమును వింటూ ఉండాలి. ఎవరి స్వరం వినాలండి మనం? ఎవరి స్వరం వినాలి చెప్పండి? అందరూ బిగ్గరగా చెప్పండి. ఎవరి స్వరం వినాలి మనం? దేవుని స్వరం వినాలి. ఇందాక నేను ఒక చదువుకునే అమ్మాయి స్టూడెంట్ విషయం చెప్పాను కదా. ఎప్పుడు కొంచెం దూరంలో ఎవరి స్వరం వినేదామే? దయ్యం స్వరం వినేది. దయ్యం స్వరం. సోదరుడా, సహోదరి, ఒకవేళ నీ జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయేమో. నీకు తెలియకుండా ఎవరో మాట్లాడుతున్నట్టు, నీకు తెలియకుండా ఎవరో నేనేదో చేసి వెళ్ళినట్లుగా అలాంటి ఆలాపంలో నువ్వు బ్రతుకుతూ భయపడతా బ్రతుకుతున్నావేమో. చీకటిలో బ్రతుకుతున్నావు నువ్వు. అందుకనే జీవపు వెలుగు నీలోనికి రావాలి. నీవు దేవుని స్వరమును నీవు వినాలి. చాలాసార్లు నేను నా జీవితంలో గమనించేది ఏంటంటే, నేను బాగా ప్రార్థన చేసుకుంటా, వాక్యం చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా, బాగా ప్రార్థన చేసి అలసిపోయి పడుకుంటే, పడుకున్న ఒక 10 నిమిషాల్లో
ఇదిగో ఇక్కడ ఈ లైట్ గొడుగుంది కదా, ఇంత దూరంలో అక్కడ ఎవరో మోకరించి ప్రార్థన చేస్తున్నట్లుగా వింటా నేను. ఎవరా ప్రార్థన చేస్తున్నారు అని చూస్తా, కళ్ళు తెరిచి చూస్తా. అప్పుడప్పుడు అటు ఆ మూలక చూస్తా, ఈ మూలక చూస్తా, ఇంట్లో ఎవరైనా చేస్తున్నారా అని చూస్తే ఎవరు చేయరు. సరే ఏంటోలే అని చెప్పి మరలా పడుకుంటే మరలా 10 నిమిషాలకి, పావు గంటకి మరలా ప్రార్థన స్టార్ట్ అయిపోద్ది. ఎవరో మోకాళ్ళ మీద ఉండి విజ్ఞాపన చేస్తూ ఉంటారు. నాకు మొదట్లో అర్థం కాల, ఏంటి ఈ ప్రార్థన చేసే స్వరాన్ని వింటున్నాను అని ఒక దైవజనుడితో పంచుకున్నా. ఏంటయ్య గారు ఇట్లా ఎప్పుడు నేను పడుకున్న స్థలం దగ్గర ఎవరో ప్రార్థన చేసినట్లుగా ఉంటుంది ఏంటి అని అంటే, అప్పుడు ఆ దైవజనుడు చెప్పిన అనుభవం ఏంటంటే, నాకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు అని చెప్పాడు. అంటే ఇది చాలా బిగినింగ్లో అనుభవం నాకు, ఇప్పుడు అది కామన్ అయిపోయింది. ఎవరో ఉండి మన కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇక అంతే, మనం చేసినంతసేపు చేస్తాం, అలసిపోతాం, పడుకుంటాం. మన కోసం పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ స్టార్ట్ చేస్తాడు ప్రార్థన చేయటం. ప్రియరా, దేవునిని నువ్వు వెంబడిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నీకు ముందుగా నడుస్తూ ఉంటాడు, నీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. అది నువ్వు దేవుని వెంబడించటం అంటే. ఈ ఎక్స్పీరియన్స్లోనికి రావాలండి మనం, ఈ అనుభవంలోనికి నువ్వు రావాలి. దేవుని వాక్యం ఉంది, అటువలనే ఆయన మన బలహీనతలను చూచి ఆయన మన కొరకు విజ్ఞాపన చేయుచుండెనని ఉందా లేదా? చూడండి, వాక్యంలో ఉంది. ఎక్కడ? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చదవండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎవరు ప్రార్థన చేస్తుంది ఇక్కడ? ఆ ఆత్మ అనగా దేవుని ఆత్మ ఎవరి కోసం చేస్తున్నాడు? మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. పిల్లరా, సంఘములో ఇలాంటి అనుభవాలు మనం పొందుకోవాలి. నీ ఇంటిలో నువ్వు ప్రార్థన చేసి 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 పండుకుంటే ఆ తర్వాత వచ్చి దయ్యాలు వచ్చి తొక్కడం కాదు నిన్ను. అలాంటి దయ్యపు చేష్టలు చేయకూడదు. నీ ఇంటిలో సాతానుడు వచ్చే దారి దానికి ఉండకూడదు అసలు. అబ్రహాము ఇంటికి దేవదూతలు వచ్చేవాళ్ళు. మోషే నడుస్తూ ఉంటే దేవదూతల ముందు నడిచేవాళ్ళు. గిద్యోను ఒంటరిగా ఉంటే దేవదూతలు వెళ్ళి పలకరించారు. దేవదూతలు మన ఇంటిలోనికి వచ్చే అనుభవం నువ్వు పొందుకుంటున్నావా? దేవదూతలు నిన్ను పలకరిస్తున్నారా? ఒక సహోదరుడు బాగా బలహీనుడయ్యాడు, ఆల్మోస్ట్ బాగా కోమాలోకి వెళ్ళాడు. అలాంటి స్థితిలో ఆ సహోదరుడి కొరకు ప్రార్థన చేయటం జరిగింది. ప్రభా, కోమాలో ఉన్నాడు, ఈ బిడ్డ చనిపోకూడదు, బ్రతికించండి ప్రభా, మీరు స్వస్థపరచండి, లేపండి, లేచి తిరగాలి ప్రభా అని తన కొరకు ఎంతో ప్రార్థన చేయటం జరిగింది. అంత ప్రార్థన చేసిన తర్వాత
ఆ సహోదరుడు ఒక దర్శనం చూశాడంట. దేవదూతలు వచ్చి ఆయన శరీరాన్ని తాకి స్పర్శించి ఆ చేతులు కాళ్ళు ఆయన తల అంతా అలాగూ స్పర్శించి సహోదరుడా లే అని చెప్పి వెళ్ళిపోయారంట. ఇంకంతే ఆ సహోదరుడికి ఎంతో బలం వచ్చింది. ఆ దర్శనం రాగానే తెల్లారు లేచి చాలా హుషారుగా మాట్లాడుతున్నాడు. ఏం జరిగింది సహోదరుడు అంటే, రాత్రి 2 దేవదూతలు వచ్చి నాతో మాట్లాడి వెళ్ళారయ్యా అని చెప్పాడు. ఇదండి ప్రార్థన అనుభవాలు. ప్రార్థన అనుభవాలు అంటే ఎలా ఉండాలి, అంతేగాని ప్రభా 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 అని చెప్పి అలా ముందుకు దూలి నిద్రలోకి వెళ్ళటం కాదు. అది కాదు ప్రార్థన అంటే. మంచి సబ్బు ఉంది స్నానం చేయటానికి, కానీ వట్టి నీళ్ళే పోసుకున్నాడు, ఆ జిడ్డు పోలా. ఏంటయ్యా సబ్బు ఉందకంటే ఆయన ఏమంటున్నాడంటే నాకు అలవాటు లేదు అన్నాడు. మనం ఏం చేద్దాం, జిడ్డు మొహం, నాకు అలవాటు లేదయ్యా మొదటి నుంచి, మంచి సబ్బు. ఆ తర్వాత బాగా కొంచెం ఓపిక రావడానికి ఒక గ్లాసు వేడివేడి పాలు త్రాగయ్యా ఓపిక వస్తుందంటే నాకు అలవాటు లేదు. నాకు ఏది అలవాటు లేదు అన్నట్లుగా ఉండేవాళ్ళతో మనం ఏమీ చేయలేమండి. అట్లాగే ఈ రోజున సంఘం కూడా దేవదూతలు మనకు తోడుగా ఉండాలి, దేవదూతలు మనకు పరిచర్య చేయాలి, దేవదూతలు దేవుని పనిని చేయాలి, దేవదూతలు మనకు తోడుగా ఉండాలి. ఈ అలవాట్లు పోయి ఏ అలవాట్లు వచ్చినాయో తెలుసా? సంఘంలోకి తగాదులు అనే అలవాట్లు వచ్చినాయి, పోట్లాటలు, పార్టీలు. ఇంకా ఘోరాతి ఘోరమైన విషయం ఏంటంటే రాజకీయాలు సంఘాల్లోకి వచ్చినాయి. అసలు సంఘం అనేది దేవుందా లేకపోతే ఏమన్నా ఒక పార్టీ నాయకుడిది? అది ఎవడబ్బా సొమ్మది సంఘం అంటే? అది క్రీస్తు ప్రభు తన రక్తం చేత సంపాదించుకున్న సంఘం. అది ఆ సంఘంలోనికి ఈ పార్టీలు, నాయకులు, ఈ పోట్లాటలు, చీలికలు, 2 ముఠాలు. దేవుని స్వరం ఏముంటుంది ఇంకక్కడ? అంతా సైతాను స్వరమే. దేవుని పనులు జరుగుతూ ఉంటే పోలీసులు వచ్చి కాపలా కాయటం, సైతాను పనులు కదివి. ఏంటి పిల్లరా ఇవి? దేవుని వాక్యం ఏమంటుంది? నా గొర్రెలు నా స్వరము వినును. దేవుని స్వరమును వింటున్నావా? దేవుని స్వరం వినటం అలవాటు చేసుకుంటున్నావా? అసలు దేవుని స్వరముని ఇంటిలో వింటున్నావా? ఆయన స్వరమును వింటే చాలండి. ఆయన మెల్లని స్వరము వింటే చాలు. పాపపు స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని మనుషులు ఉద్రేకంగా ఉన్న టైంలో యేసు ప్రభు నేల మీద ఏదో రాస్తా ఉంటే ఆ రాళ్ళన్నీ పడేసి వెళ్ళిన తర్వాత ప్రభు ఆమెతో అన్న మాట ఏమిటంటే, అమ్మా నీ మీద రాయి ఎవరో వేయలేదా అన్నాడు. అయ్యా ఎవరు వేయలేదు అని అంటే ప్రభు అన్నాడు, ఇక మీదట పాపము చేయకుండా బ్రతుకమ్మా అన్నాడు. మెల్లని స్వరం, ఆమె జీవితమే మారిపోయింది. సహోదరుడా సహోదరి, దేవుని స్వరం వినటానికి మనం నేర్చుకోవాలి. దేవుని వెంబడించడం అంటే ఆయన స్వరాన్ని నువ్వు వినాలి. అందుకనే 27వ వచనంలో ఏముంది? నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. అవి నన్ను వెంబడించును.
కావున పిల్లరా, దేవుణ్ణి వెంబడించడం అంటే ఇదండి. ఒరకేదో ఆదివారం ఒకరోజు ప్రార్థనకు పోయేస్తే దేవుని వెంబడించినట్లు అనుకోవద్దు. దేవుని పరిచర్య చేస్తూ, దేవుని స్వరము వింటూ, ఆ చీకటిలో నడవకుండా జీవపు వెలుగును కలిగి వాక్యానుసారముగా మనం ఉండాలి. అలాగూ దేవుని మనం వెంబడించాలి. అలాగూ వెంబడించిన వారు గొప్ప దైవజనులుగా, గొప్ప భక్తులుగా మారారు. ఇంకక్కడ ఏముంది? 28వ వచనంలో, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడనూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎవరి చేతిలో ఉన్నామండి మనం? దేవుని చేతిలో ఉన్నాం. నీకు ఆ విశ్వాసం ఉండాలి. నేను దేవుని చేతిలో ఉన్నాను, నా కుటుంబము దేవుని చేతిలో ఉన్నది, ఎవడు నన్ను అపహరింపలేడు, ఎవడు నాకు హాని చేయలేడు. నేను ఎవరి చేతిలో ఉన్నాను? దేవుని చేతిలో ఉన్నాను అనే విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. అది దేవుని వెంబడించడం అంటే. మరి అలాంటి విశ్వాసం మనం నేర్చుకుంటున్నామా? అలాంటి విశ్వాసం మనం కలిగి ఉంటున్నామా? అందుకనే ప్రభు అంటున్నాడు తన శిష్యుణ్ణి, నీవు నన్ను వెంబడించు. దేనికి వెంబడించాలి? ఆయన పరిచర్య చేయడానికి వెంబడించాలి. దేనికి వెంబడించాలి? చీకటిలో నడవకుండా వెలుగులో నడవటానికి మనం వెంబడించాలి. ఇంకా దేనికి మనం వెంబడించాలంటే ఆయన స్వరము వింటూ ఉండాలి. ఎవరి స్వరం వినాలండి? మనం దేవుని స్వరాన్ని వింటూ ఉండాలి. నీకు ఆ అనుభవంలోకి వస్తే ఒక్కసారి నువ్వు దేవుని స్వరం వింటే మరలా వినాలనిపిస్తుంది నీకు. ఆ స్వరం వినే ఆ రూటు తెలియక నువ్వు వదిలేసుకుంటున్నావు. ఒక్కసారి దేవుని స్వరం వినే ఆ అనుభవంలోకి వస్తే ఇక అలాగూ కనిపెడతా ఉంటావు, ప్రభువా మరొక్కసారి నాతో మాట్లాడు అని అడుగుతూ ఉంటావు. తర్వాత దేవుని వెంబడించడం అంటే మనము ఆయన చేతిలో ఉన్నాం. ఎవరి చేతిలో ఉన్నామండి? మనం దేవుని చేతిలో. అందుకని అక్కడ ఏమనుంది? నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎంత గ్యారంటీ ఉందో చూడండి. ఎవడు నా చేతిలో నుండి తీసివేయలేడు. ప్రభువుని పిల్లరా, మనం దేవుని చేతిలో ఉన్నాం, ఎవడు మనల్ని ఏమీ చేయలేడు. ఆ విశ్వాసంతో మనం బ్రతకాలి. ఇలాంటి విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే నీవు దేవుణ్ణి వెంబడించాలి. బుధవారం ప్రార్థన ఉందా? శనివారం ప్రార్థన ఉందా? 1వ తారీఖు ప్రార్థన జరుగుతుందా? ఒకటి చెప్పట్లా మీరు. జరుగుతుందా లేదా? బుధవారం ప్రార్థన జరుగుతుందా లేదా? శనివారం ప్రార్థన జరుగుతుందా లేదా? మరి 24 గంటల ప్రార్థన జరుగుతుందా లేదా? వెంబడించడం అంటే ఏంటి? వాటిల్లో నువ్వు పాల్గొనాలి. అర్థమైందా? ఖచ్చితంగా నువ్వు పాల్గొనాలి. ఈ అవకాశాలు నీకు జీవమునిచ్చే అవకాశాలు. నిన్ను దేవుని చేతిలో పెట్టి కాపాడే అవకాశాలు. వాటిని నువ్వు ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. మరి వీటిని మనం కలిగి ఉంటున్నామా? వీటి విషయంలో నువ్వు బాధ్యతగా ఉంటున్నావా? మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం అందరము మోకరించి ప్రభు సన్నిధిలో, అవును ప్రభా, నేను మిమ్మల్ని వెంబడించాలి ప్రభా. వెంబడించే వారి యొక్క గుర్తులు ఎలా ఉంటాయో మేము చూసాం. చీకటిలో నడవరు కదా వాళ్ళు, దేవుని వెలుగులో నడుచుకుంటారు. ఇంకా చీకటి సంబంధమైనవి మాలో ఏమేమి పనిచేస్తున్నాయో వాటన్నిటి నుండి మాకు విడుదల ఇవ్వండి ప్రభా, విడుదల ఇవ్వండి నాయన.
మా ఇంటిలో చీకటి సంబంధమైనవి ఏది పని చేయనివద్దు ప్రభువా. పరిశుద్ధాత్మదేవా, మీ వైపు చూస్తూ ఉన్నాము. తండ్రి అయిన దేవా, మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. చీకటిలో మేము నడవక దేవుని వెలుగులో నడుచుకుని వారముగా చేయండి అని ప్రభువుని అడుగుతావా? మన హృదయాలు మనం పరీక్షించుకుందాం ప్రియులారా. ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధి మనతో ఉండాలి అని. మీ స్వరమును వినేవారిగా మమ్మలను చేయండి అయ్యా. మీ స్వరమును వినే భాగ్యం మాకివ్వండి ప్రభా. ప్రభా, మీ చేతిలో ఉన్నామనే విశ్వాసం మాకివ్వండి నాయన. కృప చూపండి అని అడుగుదామా? పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. దయగలిగిన మా దేవా, మీ వైపు చూస్తూ ఉన్నాము. మీ స్వరమును వినేవారిగా చేయండి నాయన. మిమ్మలను వెంబడించువారిగా చేయండి. చీకటిలో నడువక దేవుని వెలుగులో ఉండువారముగా చేయండి ప్రభువా. ఎవడును నా చేతిలో నుండి మిమ్మల్ని అపహరింపలేడు, దొంగిలించలేడు అంటున్నారు కదా. మేము మీ చేతిలో ఉన్నాం ప్రభా. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. బలమైన విశ్వాసము మాకు దయచేయండి. మిమ్మల్ని వెంబడించు వారిగా చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్.